యాక్టివ్ న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని మున్సిపల్ కార్యాలయంలో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. శ్రీకాళహస్తి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. అమృత పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 125 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనుందని ఆయన వెల్లడించారు. మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కామన్ ఫండ్స్ తో పాటు ఇచ్చి వచ్చే జూన్ మిడ్ లోపల లేకపోతే మే ఆఖరికి 32 కోట్ల రూపాయలు మన కాళహస్తికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా 128 కోట్లు 128 కోట్లకి ఇచ్చాం. దేనికి? ఉన్న 35 వార్డులలో ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా మొత్తం కూడా ఎంటైర్ కాళహస్తిలో కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసే ఆలోచన ఉందని చెప్పి, తప్పకుండా ఇది జరుగుతుంది ఆ దేవుడు దేవని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.